మీరందరూ తెలుసుకోవాల్సింది ఒక్క విషయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడో మీకు ఇప్పటికైనా అర్థం కావాలి. ముగ్గురు కలిపి, 3 పార్టీలు కలిపి, ముగ్గురు వ్యక్తులు కలిపి ఒక వ్యక్తిని ఢీకొంటున్నారంటే ఆ వ్యక్తి ఎంత బలవంతుడో మీరు ఒకసారి ఆలోచించాలి. ప్రజలు కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంత బలవంతుడు కాబట్టే, మాటకి కట్టుబడిన వ్యక్తి కాబట్టే అతన్ని ఎదుర్కోలేక కూటమిగా ఏర్పడి, ముగ్గురు ఏర్పడి అవాక్కులు చవాక్కులు మాట్లాడి ఉన్నవి లేనివి సృష్టించి, అభూత కల్పనలు సృష్టించి, మీడియా మేనేజ్మెంట్ చేసి అడ్డదారిలో ఈరోజు అధికారంలోకి వచ్చారు. ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మాకు కావాలి అని శ్రీకాకుళం నియోజకవర్గంలోనే కాదు, ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా యావత్ ఆంధ్ర రాష్ట్రం గొంతెత్తి కోడైకొస్తుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని. మీరు కూడా గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు శక్తివంతులు కాబట్టే 3 పార్టీలు ఏకమయ్యాయి. నేను మీడియా ద్వారా వాళ్ళందరికీ చెప్తున్నాను, మీకు దమ్ముంటే సింగిల్గా వచ్చి ఢీకొనండి. నిజంగా మీకు దమ్ముంటే సింగిల్గా వచ్చి ఢీకొనండి. మీకు ఢీకొట్టే దమ్ము లేదు. మీకు అణువణువున భయం, అణువణువున మీకు ఇన్సెక్యూరిటీ. అందుకే మీరు కూటమిగా ఏర్పడి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అన్ని విధాలుగా బదనాం చేయాలని చూస్తున్నారు.